విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, పుట్టింట్లో ఓ వారం రోజులు ఉందామని పిల్లలతో సహా వచ్చిన మా ఆడపడుచు ఎందుకో ముభావంగా ఉంటుంది. విషయం ఏమిటో కనుక్కుందామని పిలిచి సూటిగా అడిగేశానండి. నా మానాన నేనున్నా ఎందుకు నన్ను అన్నేసి సూటిపోటి మాటలంటారు? పాలవాడి నుంచి పక్కింటి వాళ్ళు, బంధువులు ఇలా అందరి దగ్గర నా గురించి ఎందుకు చులకనగా మాట్లాడతారు అంది కళ్ళ నిండా కన్నీళ్లతో. మా ఆడపడుచు ఎవరిని ఉద్దేశించి ఈ మాటలంటుందో మీకు ఇంకా అర్థం కాలేదు కదా? అదేనండి, వాళ్ళ అత్తింటి వారి గురించి చెప్తోంది మా ఆడపడుచు. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త ఐటమ్ తో రెడీగా ఉంది. మరి ఐటమ్ ఏంటో తెలుసుకోబోయే ముందు శ్యామల గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి శ్యామల గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ ఐటమ్ తయారు చేయబోతున్నారు? నూడిల్స్ పకోడా. నూడిల్స్ పకోడా. వావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. శనగపిండి, వెనిగర్, బియ్యపిండి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్కలు, చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా సాస్, పెప్పర్ పౌడర్, సాల్ట్, ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్, ఆయిల్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేద్దామా? తయారు చేద్దాం. మరి ఫస్ట్ బౌల్ స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టండి. అవునా? వేడికి. డీప్ ఫ్రై అండి? డీప్ ఫ్రై అండి. స్పూన్ ఇవ్వండి. ఆయిల్, సో నూడిల్స్ ముందుగా ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే విడివిడిగా వస్తాయి. ఇలాగా ఆయిల్ అయ్యేటప్పుడు అప్పుడు వేసుకోవచ్చు అన్నమాట పకోడా లాగా. ఓకే, ఇప్పుడు 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు శనగపిండి. కావాల్సిన పకోడాలా కలుపుకోండి. బియ్యపిండి, ఇది కూడా సేమ్ క్వాంటిటీ అండి. ఓకే, శనగపిండి ఎంత తీసుకున్నావు? బియ్యపిండి కూడా అంతే. వెనిగర్ పావు స్పూన్ చాలండి. కొంచెం వెనిగర్ పావు టీ స్పూన్ సరిపోతుంది. పెప్పర్ పౌడర్ అండి 1 స్పూన్. మనకి అదే స్పైసీగా కావస్తే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, మన టేస్ట్ ని బట్టి వేసుకోవచ్చు అండి. టమాటా సాస్ కూడా 2 స్పూన్స్. ఓకే, ఇప్పుడు సోయా సాస్ అండి సేమ్ 2 స్పూన్స్. ఓకే, టమాటా సాస్ 2 స్పూన్స్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు, ఇది 2 స్పూన్స్. ఓకే, సేమ్ అండి. స్పూన్ ఇవ్వండి. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. ఓకే, కొత్తిమీర 1 కప్ అండి. ఓకే, 1 కప్ వేసుకోవాలా? వేసుకోవాలి. అదే టేస్ట్ బట్టి ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు, నచ్చకపోతే ఫ్లేవర్ తక్కువ వేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పకోడాలా కలుపుకోవాలి. ఈ వాటర్ ఏమైనా అవసరం పడుతుందా? చూసి వేద్దాం. కలిపిన దాన్ని బట్టి కొంచెం. ఈ పకోడా రావడానికి వీలుగా కొంచెం కలుపుకోవాలి. సరిపోతుందా వాటర్? కొంచెం వేద్దాం. బాగా కలుపుకోవాలి. నూడిల్స్ కదా, మళ్ళీ అవి స్మాష్ చేసుకోవాలి. అంటే కలిపేటప్పుడు అయిపోతాయి అన్న అవి ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుతాం కదా. మొత్తం అన్ని ఆయిల్ హీట్ ఎక్కిందని చూద్దాం. సరిపోతుంది అది వాటర్? సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ అయితే గట్టిగా అయిపోతుంది కదా, పకోడాలా వేసుకోవడం. సో ఇప్పుడు కలిపేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఓకే, సో మన
పకోడాలా పకోడా రౌండ్ ఏం చేయక్కర్లేదు, నార్మల్గానే వేసేసుకోవచ్చు. నార్మల్ గానే పకోడా అలా ఎలా వస్తుంది అలానే సో బాగా డీప్ కలపండి. ఫ్రై అవ్వాలి కదా. డీప్ ఫ్రై అండి. సో ఆయిల్ వేడైంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చూడండి అయిపోయినట్టేనా, అయిపోయినాయి. గోల్డ్ తీసేచ్చండి. తీసేయచ్చా? తీసేచ్చు. మనకి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ పకోడా అలా కలర్ వచ్చింది. తీసేద్దాం. తీసేద్దాం. తీసే రెడీ చేసుకున్నామంటే చాలా రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది, వేగడం కూడా తొందరగా అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను ఉంచాం కాబట్టి కదా. ఓకే. సో మిగతావి కూడా అలానే వేసుకుని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటర్ కంపల్సరీ చూసుకోవాలి, ఎక్కువైతే గట్టిగా వస్తాయి కదా, అవును. అంత అలా షేప్ అవి సరిగ్గా రాదు, అంటుకున్నట్టు ఉంటుంది. సో ఆయిల్ ఫస్ట్ మనం వాటర్ సరిపడగా కలుపుకోవాలి. సరిపడా చూసుకోవాలి, ఒక్కొక్కసారి అవసరం అవ్వదు కూడాను. అవును, వెనిగర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది. ఓకేనా, తీసేసా? తీసేసి అయిపోయింది. ఓకే, మరి శ్యామల గారు రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే. సో టమాటాతో గార్నిష్ చేస్తున్నారు అనమాట. అవునండి, టమాటా మధ్యలో చిల్లీ సాస్, అదే సోయా సాస్ అన్ని. ఇప్పుడైతే నేను టమాటా వేస్తున్నాను. టమాటాలో టమాటా సాస్ వెరైటీగా రెడీ అండి. నూడిల్స్ పకోడా. ఓ, చూస్తున్నారు కదా సకలు, శ్యామలా గారు తయారు చేసిన నూడిల్స్ పకోడా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీన్ని తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి చూద్దాం. నూడిల్స్ పకోడాకి కావాల్సిన పదార్థాలు: చైనీస్ నూడిల్స్, సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి పీసెస్, కొత్తిమీర, వెనిగర్, పెప్పర్ పౌడర్, ఆయిల్, శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్. నూడిల్స్ పకోడా తయారు చేయే విధానం క్లుప్తంగా: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఉడకబెట్టిన నూడిల్స్ తీసుకుని దాంట్లో శనగపిండి, బియ్యం పిండి, టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి తగినంత సాల్ట్ వేసి కొత్తిమీర, పకోడీ చేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడి చేసుకున్న ఆయిల్లో పకోడీలుగా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ లోకి వచ్చాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటాతో గార్నిష్ చేసుకుంటే స్పైసీ నూడిల్స్ పకోడా రెడీ. నూడిల్స్ పకోడా కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. మరి దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను.